ఈరోజు రామాయణానికి సంబంధించిన ఒక విశేషం, అది విభీషణుడి గురించి తెలుసుకుందాం. విభీషణుడు కల్పాంత చిరంజీవ. రామాయణం 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందని, ఇది 28వ మహాయుగంలో కలియుగం అని, 24వ మహాయుగంలో కలియుగం పూర్తయిపోయి ఇప్పుడు మనం 28వ మహాయుగపు కలియుగంలో ఉన్నాము. విభీషణుడు కలియుగ అంతం వరకు పరిపాలిస్తాడని విన్నాం. మరి ఇప్పటికీ విభీషణుడు లంకను పాలిస్తున్నాడా? నిజమే. మీరు అడిగినట్లు ఈ 28వ మహాయుగంలోని కలియుగానికి 24వ మహాయుగంలోని కలియుగానికి మధ్యన దరితాపులుగా యుగ సంధులతో కలుపుకొని 20 యుగాల కాలమైంది. మరి ఇంతకాలం విభీషణుడు అదే లంకను పాలిస్తున్నాడా అనేది మన సంశయం. ముందుగా ఈ భూగోళపు ఒక విశేషాంశాన్ని తెలుసుకుందాం. 1 సంవత్సరానికి ఈ భూమిలోని ఖండాలు ఉత్తర దిశ వైపుగా 3 అంగుళాలు చొప్పున జరుగుతూ పోతున్నాయని ఆధునిక వైజ్ఞానికులు తమ ఉపగ్రహాల ఛాయాచిత్రాలను విశ్లేషిస్తూ నిర్ధారించిన వైజ్ఞానిక సత్యం. ఆ లెక్కన ఇప్పుడున్న ఖండాలన్నీ అప్పటి కాలం నుండి ఇప్పటికి ఎంత ముందుకు జరిగాయో లెక్కిస్తే మన అర్చనా విధుల్లో చెప్పుకునే సంకల్పం ఎంత సత్యమైందో అర్థమై ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని సువిస్తారమైన ఆ భూమండలంలోని మన భరతఖండం, దానికి 100 యోజనాల దూరంలో రావణుడి స్వర్ణలంక, అంటే 1 యోజనం అంటే సుమారు 11 మైళ్ళు అని పెద్దలు అంటారు. అంటే 1100 మైళ్ళు అని అర్థం. అక్కడ అంటే భారతదేశానికి దక్షిణంగా ఉండేదట ఈ లంకారాజ్యం. అది ఇప్పటి శ్రీలంక కాదు. ఆ 1100 మైళ్ళ దూరానికి మరో 1100 మైళ్ళు కలిపి 2200 మైళ్ళు ఉత్తర దిశగా పోయిన భూమి ఏదై ఉంటుంది అని ఆలోచిస్తే అది ఇప్పటి ఆస్ట్రేలియాగా తేలింది. ఇక విభీషణుడి విషయం. ఈ చిరంజీవులలో కల్పాంత జీవులు ఉన్నారు. మహాభారతంలో ఒక తాబేలు, ఒక గుడ్లగూబ ఇటువంటివే. అంతటి ఆయుర్దాయం అంటే బ్రహ్మ విధాత వారికి మాత్రం ఒక్కరోజే. ఈ మధ్య వార్తలలో ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో సుమారు 21 అడుగుల ఎత్తైన మనుషులను చూసిన